చుట్టూ పచ్చని ప్రకృతి ఉన్నటువంటి ఆ గిరిజన పల్లెలన్నీ ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఉపాధి కోసం ప్రభుత్వాల మీదనో గల్ఫ్ దేశాల మీదనో ఆధారపడకుండా వారంతా స్వతహాగా ఉపాధి కల్పించుకున్నటువంటి ఒక సందర్భాన్ని నిజామాబాద్ జిల్లా వాసులంతా కూడా గుర్తు చేస్తున్నారు. అసలు గిరిజన పల్లెల్లో ఏం జరిగింది, వారు ఉపాధి కోసం వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని గిరిజన తాండాల్లో యువకులంతా కూడా ఉపాధి కోసం స్వతహాగానే వాళ్ళు ఒక ఆలోచన చేసిండ్రు. ఈ ఆలోచనలో భాగంగా డిచ్పల్లి మండలంలోని 3 గిరిజన తాండాలు, దాదాపు డిచ్పల్లి మండలంలో ఎక్కువ మొత్తంలో గిరిజన తాండాలు ఉంటాయి. ముఖ్యంగా లంబాడి తాండాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో వారంతా కూడా ఉపాధి కోసం ప్రభుత్వాల మీదనో ఇతరుల మీదనో ఆధారపడకుండా ఎవరికి వారు స్వతహాగానే ఉపాధి కల్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చాలా రోజులుగా, చాలా ఏళ్ళుగా వీరంతా కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఈ ప్రాంతంలో పెద్దగా ఇరిగేషన్ సిస్టమ్ లేదు. దీంతో భూములో వ్యవసాయం కూడా పూర్తి స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి లేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో అందరూ కూడా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తుంటారు ఉపాధి కోసం. కానీ కొన్ని తాండాలకు సంబంధించినటువంటి యువకులు మాత్రం స్వతహాగానే ఇక్కడే ఉండి ఇక్కడే ఉపాధి పొందేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఈ తాండాలలో చూసేవన్నీ చిన్న చిన్న గిరిజన తాండాలు. కానీ వీరంతా కూడా లారీలో తీసుకున్నారు. లారీలు తీసుకొని ఒక రవాణా వ్యవస్థ మీద దృష్టి పెట్టారు. ఈ క్రమంలో నాకా తాండాకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు మనతో ఉన్నారు. ఇట్లా వీళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకు లారీలను ఏర్పాటు చేసుకున్నారు, రకరకాల బిజినెస్లు ఉన్నాయి మార్కెట్లో. కానీ వీరంతా కూడా లారీని, ఇంటికొక లారీ, దాదాపు 500 లారీలని వీరంతా కూడా సమకూర్చుకున్నారు. ఉపాధి కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకు చాలా రకాలు ఉన్నా వీటి మీద ఎందుకు దృష్టి పెట్టారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ తాండాలు చూస్తే అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. చిన్న పల్లెలు, చిన్న తాండాలు, కానీ ఇంటికో లారీ కనిపిస్తుంది, గ్రామాల్లో లారీలు కనిపిస్తున్నాయి. ఎందుకు దీని మీద మీకు ఎట్లా వచ్చింది ఆలోచన, ఎట్లా వచ్చింది? మాకు ఆలోచన అంటే మాకు వేరే ఉపాధి లేదు. ఏంటంటే మాకు ఇంకా నీళ్ళ పారకం లేదు, మాకు కాలువ నది లేదు. గవర్నమెంట్ ఏది మాకు గవర్నమెంట్ స్థలంలో ఉన్నాం మేము. అయితే మా దృష్టికి ఏంటంటే మా తాతలు కొనిపించిన లారీలు ఇవి. మా తాతలు కొనిపించింది, ఇట్లా చేయండి బాబు అని చెప్పి వాళ్ళు నేర్పించింది. మేము కొన్నాము. 3 తండాలు ఉన్నాయి, దాదాపు 500 పై చెరువు లారీలు ఉన్నాయి. ఇక లారీలతోటి మాకు ఆదాయం ఏదైనా కానీ లారీలతోటి మేము 5 తండాలు ఉన్నాయి. 5 తండాల నుంచి లారీలతోటి ఏదైనా మా బతుకుకు మేము దాని మీద ఆధారపడి ఉన్నాము. ఎట్లా యువకులు ఏమంటారు మీ ఊర్లో ఇట్లా మీరే స్వతహాగా ఉపాధి కల్పించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అందరు సంతోషపడుతున్నారు. దాదాపు 5,000 మంది మా పైన ఆధారపడి ఉన్నారు, సంతోషం పడుతున్నారు వాళ్ళు. మాట్లాడారు, ఇంకా పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఈ ప్రాంతంలో చాలా మంది గల్ఫ్కి పోతేందుకు ఆసక్తి కనబరుస్తారు. గతంలో చాలా మంది ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ పోయారు. కానీ మీలాంటి వాళ్ళంతా ఇట్లా స్వతహాగానే ఉపాధి కల్పించే ఒక ప్రయత్నం చేశారు. ఇట్లా లారీలని ఏర్పాటు చేసి మీరు లబ్ధి పొందడము, యువకులు కూడా కొంత, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా కొంత ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఎట్లా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏమనిపిస్తుంది? అంటే వాస్తవానికి ఇంతకుముందు మా ముత్తాతలు ఏంటంటే మొత్తం ఇది ముత్తాతలు ఏం చేస్తారు, ఇంతకుముందు మేమంతా ఉప్పు కని దానికని ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి. మేము ఎప్పుడు సంచారజీవులుగా ఉండేవాళ్ళం మా ముత్తాతలు వాళ్ళు. మేము కొత్తగా నూతనంగా ఏదో మనం ఉపాధి కల్పించుకోవాలా, మనం ఏది చేయాలా అని చెప్పేసి ఆలోచనతో ఇంతకుముందు ఆటోలు తీసుకున్నాం. ఆటోలలో మనకంత ఇన్కమ్ వస్తలేదు. వ్యవసాయ భూములు ఉన్నాయి, కొందరికి ఎక్కువ ఉన్నాయి, కొందరికి ఎకరం ఉంది, కొందరికి భూమి లేకుండా కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి ఆటోలు తీసుకోవడం, ఆటోల తర్వాత బర్రెల వ్యాపారం చేయడం, బర్రెలు అక్కడి నుంచి కొనుగోలు చేసి ఇక్కడ ఇందలవాయిలో ఎవరికైనా పాలు అవసరం ఉన్న వాళ్ళకి అమ్మడం, అట్లాంటివి చేసిన తర్వాత 2-3 ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే బాగుంటుందేమో అన్న ఆలోచనతో లారీలు తీసుకోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక్కోళ్ళు కనీసం అంటే ఇప్పుడు మాజీ సర్పంచ్ చెప్పినట్టుగా చాలా ఇండ్లలో ఆర్థికంగా ఎదగాలి మనం అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ప్రోత్సాహమిస్తూ లారీలు ప్రతి గడపకి 1-2 ఆ విధంగా కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం ఉంది, ఎరువులకు వ్యాగిన్లు వస్తాయి చూడు, అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఈ తాండా వాళ్ళందరూ కలిసి, ఈ మాదాపూర్ తాండా ప్లస్ నాకా తాండా, వెస్లీ తాండా, ఈ 3 తాండాల వాళ్ళే మొత్తం లారీలను యూనియన్గా ఏర్పాటు చేసి డిచ్పల్లి మండలంలోనే ఒక యూనియన్ చేసుకున్నారు. FCI స్టార్ట్ కాగానే వడ్ల సీజన్ రాగానే వడ్లు ఇక్కడ నుంచి నిజామాబాదు,
నిజామాబాద్లో ఉన్న ప్రతి రైస్ మిల్కు, ఇక్కడి నుంచి ఇటు మనకి నిర్మల్ సైడు, ఆర్మూరు, ఇటు కామారెడ్డి, ఎక్కడ అవసరమైతే అక్కడ ఎఫ్సిఏలకు ఇక్కడి నుంచే ఎక్కువ శాతం లారీలు పోతూ ఉంటాయి. అప్పుడు మనకు ఎండాకాలంలో అయితే ఎరువులు యూజ్ చేస్తారు. ఈ పంటలు అయిపోయిన తర్వాత పంటలకు మనకు వడ్ల సీజన్ అయిపోయిన తర్వాత ఎరువుకు పంపిస్తారు. ఇప్పుడు బర్రెలు ఉంటాయి, డైరీ ఫార్మ్స్, మన గోట్ ఫార్మ్స్, వాటిలో నుంచి ఎరువులు తీసుకొస్తారు, ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇటు కోళ్ళ వ్యాపారము, వాళ్ళకు కూడా ఎరువు వెళ్తుంది కదా, ఉన్కా అది ఇది వెళ్తూ ఉంటుంది, వాటిని కూడా వాటి పంపిస్తూ ఉంటారు అన్నట్టు, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. నాకాతాండ పెద్ద మనుషులు చెప్తున్నారు, వారంతా కూడా వారు లబ్ధి పొందడంతో పాటు, వారు ఉపాధి పొందడంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి తాండాలో ఉన్నటువంటి యువకులకు కూడా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. దాదాపు 500 పైచిరుకు లారీలు ఈ 3-4 తాండాలు కలిపి దాదాపు 500 పైచిరుకు లారీలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు ఇంటికో లారీ. మాట్లాడదాం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో గల్ఫ్కు వలసపోయినటువంటి ప్రాంతం, యూత్ ఉన్నారు, మాట్లాడడం ఏంటి ఇప్పుడు యూత్ సాధారణంగా ఈ ప్రాంతంలో మీరు చూసి ఉంటారు, మీ పెద్దల్ని చూసి ఉంటారు, గల్ఫ్ పోవడానికి కొంత ఆసక్తి ఎక్కువ కనబరిచింది. సో ఈ మధ్య కాలంలో తగ్గిందని చెప్తున్నారు. ఇట్లా ఉపాధి ఇక్కడే మనకు ఉపాధి దొరికితే గల్ఫ్ పోయే అవసరం పడదనేటువంటి ఆలోచనతో చాలా మంది ఇక్కడే పని చేసుకుంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇంతకుముందు గల్ఫ్ వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు గల్ఫ్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోవడం జరగడం. ఏజెంట్లు ఇక్కడ నుంచి మీకు శాలరీ అనేది 50,000 ఉంటుంది, 30,000 ఉండి అక్కడ నానా చాకరీ చేపించేటోళ్ళు. గల్ఫ్ వెళ్ళడం ద్వారా 10-15 వేల కంటే ఎక్కువ రాకపోవు, మా పూట గడవకపోవు. మా ఇంట్లో కూడా ఇబ్బంది ఉంటుండే. ఒక ఇంట్లో 5-6 ఉన్నప్పుడు ఒక్కడే సంపాదన చేసి పంపాలంటే ఒక 10,000 ఇన్కమ్ వచ్చే, దాంట్లో ఇల్లు గడవక చాలా ఇబ్బందులు పడేటోళ్ళం. అందుకోసం మేము ఏం చేసినామంటే ఈ లారీలు వెహికల్ తీసుకొని సరఫరా చేసి, ఇది ఒక మా వ్యవస్థ, ఇది ఒకటి మేము ఎంచుకున్నాం అన్నట్టు. ఈ ఉపాధిని ఒకటి ఎంచుకున్నాం. లారీ తీసుకోవడం ద్వారా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాము, ఎరువులను సరఫరా చేస్తున్నాము. మేము పేడ అనేది, మేకల పేడ, గొర్రెలది, ఆవులది, ప్రతి ఒక్కటి ఆర్మూరు అవన్నీ సరఫరా చేసుకుంటూ మా జీవన ఉపాధిని సాగిస్తున్నాం. ఇంకో మాతో పాటు ఒక 5-6 ఉపాధి జీవనాన్ని కల్పిస్తున్నాం. 6 నెలలు ఎఫ్సిఐ వడ్లు ప్రతి ఒక్కటి మేము ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. బ్రదర్, మీ పేరేంటి? మీరు గ్రాడ్యుయేట్ అని చెప్పారు ఇందాక మీతో మాట్లాడినప్పుడు. గ్రాడ్యుయేషన్ చేసిండ్రు, ఇట్లా రవాణా సిస్టంలోకి వచ్చారు. ఎట్లా అంటే ఎందుకు మిమ్మల్ని మీరు ఇట్లా మార్చుకున్నారు? మేము ఎందుకు మార్చుకున్నామంటే మాకంటే పెద్దవారు ఇదే దందా చేస్తుండే. నేను చదువుకునే టైంలో కూడా మన డబ్బులతోటి ఇబ్బంది ఉండట్లా, నాకు చదువు సరిగా పైసలు అందాక నేను గ్రాడ్యుయేషన్ 2016లో కంప్లీట్ అయింది డిగ్రీ. దానికి సపోర్ట్ గా మా వాళ్ళు ఇదే దందా చేస్తుండే. అంటే అప్పుడు చిన్న వెహికల్స్ ఉండే, దాని ద్వారా నేను కూడా ఇదే ఫీల్డ్ లో రావాలని కోరుకున్నాను. ఎన్ని ఉంటాయి లారీలు, ఎన్ని ఉంటాయి ఈ ప్రాంతంలో? దగ్గర 100కు పైగా ఉంటాయి. ఎంతమందికి ఉపాధి? సీజన్ లో ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మా సీజన్ లో దగ్గర 5 నెలల సీజన్ ఉంటుంది. అంటే చిన్న సరుకులు కానీ సరఫరా చేస్తుంటాం. గూడ్స్ వెహికల్ కానీ ఎఫ్సిఐ బియ్యం కానీ వేరే స్టేట్కు పంపిస్తూ ఉంటాం. ఉన్న గోదాంలోకి వెళ్ళి ఎఫ్సిఐ గూడ్స్ నింపి వేరే ట్రైన్లకు పంపిస్తూ ఉంటాం. మళ్ళీ డిఏపి కానీ యూరియా కానీ సరుకులు కానీ వస్తుంటే చిన్న పల్లెటూర్లకు సప్లై చేస్తూ ఉంటాం. చెప్పండి, ఈ ప్రాంతంలో ఇరిగేషన్ సిస్టమ్ సరిగా లేదు, వ్యవసాయ భూములు కూడా అందరికీ పూర్తి స్థాయిలో లేవు, అంటే పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు లేవని చెప్తున్నారు. దాంతోపాటు ఒకప్పుడు గల్ఫ్ వలసపోయినటువంటి ప్రాంతం. సో ఇప్పుడు మీరంతా కూడా మీరే స్వతహాగా రూపాయి పోగేసిండ్రు, ఇట్లా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకున్నారు, మీతో పాటు 4 ఉపాధి కల్పిస్తున్నారు. ఎట్లా అంటే ఆలోచన ఎట్లా వచ్చింది? దీన్ని ఎట్లా ఫాలో అవుతున్నారు? దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? లేదన్న, ఇప్పుడు మేము చదువుకునే టైంలో మాకంటే ముందు మా నాన్న వాళ్ళు, తాతయ్య వాళ్ళకు కూడా ఉండే లారీలు తక్కువ మోతాదులో ఉండే. మిగతా వాళ్ళందరూ గల్ఫ్ దేశాలకు పోయిర్రు, వాడ వర్కౌట్ కాక మళ్ళీ వచ్చిర్రు. ప్రతి ఇంటికి ఒక లారీ ఉంటుంది, ఖచ్చితంగా లారీ ఉంటుంది. 6 నెలలు పని ఉంటుంది. 6 నెలలు 8 మంది 10 మందికి మేము పని కల్పిస్తాము. తర్వాత వర్షాకాలంలో ఏదైతే ఉందో మన సెంట్రల్ గోదాం ఉంటాయి చూడండి, అక్కడి నుంచి సెంట్రల్ గోదాం నుంచి మేము ట్రైన్కి వేరే స్టేట్స్కి బియ్యం పంపిస్తాము. అంటే కిరాయిలకు పెడతాం, బండి కిరాయిలకు పెడతాము. మళ్ళీ ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని తరలిస్తూ ఉంటాము. నిజామాబాద్ చుట్టుపక్కల గోదాంలకు తీసుకువెళ్తూ ఉంటాము ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని. ఇప్పటివరకు అయితే బాగానే వచ్చింది. 18-20 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ మా బాధల్లో ఒకటే, ప్రభుత్వం జనవరి 1 నుంచి ఉన్న బండ్లని స్క్రాప్ చేసే స్కీమ్ ఒకటి తీసుకొస్తుంది. దాని తర్వాత ఏం చేయాలనేది మా బాధ అంతా అదే. పెద్దగారు ఉన్నారు, చాలా పెద్ద అన్న. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇదంతా చూస్తున్నారు? ఈ సంవత్సరం నుంచి కనీసం మాకు 10-12 సంవత్సరాలు 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నాకా తాండా, వెస్లీ తాండా, గన్య తాండా, ఈ 5-6 ఊర్లు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. అన్ని బిజినెస్లకు పనికి వస్తాయి ఈ లారీలు. ఈ లారీ అనేది పెద్ద ఇది కాదు, మొత్తానికి ఏదో
5 లక్షలు 6 లక్షలు పెట్టి లోపలే ఉంటాయి లారీల పని. 40 లక్షలు 50 లక్షలు కొనే స్థితి కూడా లేవు. ఒకప్పుడు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళేటోళ్ళం. అది కూడా ఆ పని దొరికి పని చేసుకొని ఏరులు ఏలూరు బర్ల ఏరులు అన్నీ కొనుక్కొని తీసుకొచ్చి మన కమ్మర్పల్లి, ఆర్మూర్, బాల్కొండ ఈ మండల సరఫరా చేస్తాం. అది పసుపుకు జొన్నకు వాళ్ళు వరి అందరికీ పెట్టుకుంటారు కాబట్టి దానికోసం వాళ్ళకు సరఫరా చేయడం వల్ల ఒక్కొక్క లారీ వెనుక మనకు ఒక 10 మందికి 8 మంది 10 మందికి ఉపాధి అయితే కల్పిస్తుంది. ఒక్కొక్క లారీ వెనుక 10 మంది అయితే సేపు అవుతారు, ఉపాధి పోకుండా ఇది పని మీద చేసుకుంటారు. అది కూడా 6 నెలల సీజన్ ఉంటుంది. ఇప్పుడు దసరా దీపం స్టార్ట్ అయిందంటే మనకు మెరుగు వరకు ఆ పనిలోనే ఉంటారు. గోధుమలు, ఈ వరి, జొన్న అన్నిటికీ పనికి వస్తాయి కాబట్టి అన్నిటికీ లారీలు ఎఫ్సీసీ దాంట్లోనే వేసుకుంటూ ఉంటారు. అన్నిటికీ పనికి వస్తుంది. నేను మీతో మాట్లాడుతుంటే చాలా మంది పిల్లలు కూడా చెప్తున్నారు, మా పెద్దలు చేసినారు మేము కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో పిల్లలు ఒక యుక్త వయసు వచ్చినా కూడా గల్ఫ్ దేశాలకు పంపినటువంటి చరిత్ర ఈ ప్రాంతంది కూడా. సో ఇప్పుడు ఆ సిస్టమ్ తగ్గిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది? మన పిల్లలు మన దగ్గర ఉంటున్నారు, ఇక్కడే సంపాదించుకుంటున్నారు, ఇక్కడే ఫ్యామిలీతో ఉంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? పిల్లలు ఏమనుకుంటున్నారు? మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఇదే బిజినెస్ బాగుంది. ఆ విదేశాల కన్నా ఇదే బిజినెస్ బాగుంటుంది. మాకు ఇది బిజినెస్ చాలా హ్యాపీగా ఉన్నది. మా పొలాలు మేము చేసుకుంటూ ఈ బిజినెస్ చేసుకుంటూ ఇప్పుడు మావాడు ఉన్నాడు. ఇప్పుడు మొన్న కానిస్టేబుల్ రాసిండు. ఏం చేస్తాం, బ్యాడ్ లాగా రాలేదు. డిగ్రీ కంప్లీట్ బాగా మంది ఉన్నారు డిగ్రీ చేసేటోళ్ళు ఇక్కడ. బాగా ఏం చేస్తాం, రాలేదు. ఆ బిజినెస్ పరంగానే ఆధారపడి ఉంది. ఆ కుటుంబాలు పోషించుకుంటూ చేసుకుంటూ ఒక్కొక్క లారీ వెనుక ఒక 10 మందో 5 మందో అయితే సేపు అయితే ఉంటుర్రు. ఉపాధి అయితే కల్పిస్తున్నాం దానికి. రైట్. సో ఇట్లా డిచ్పల్లి ప్రాంతంలోని గిరిజన తాండాల్లో ఇంటికో లారీ వీరంతా కూడా కష్టపడ్డారు, రూపాయి పోగేసిండ్రు. తమను తాము ఉపాధి కల్పించుకోవాలి, తమతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో ఇట్లా ఈ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వందల సంఖ్యలో లారీలను తీసుకొచ్చారు. వారు లారీ ఓనర్స్తో పాటు లారీలో పనిచేసేటువంటి దాదాపు 7 నుంచి 10 మంది వరకు కూడా వారందరికీ ఉపాధి కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఎక్కడైతే ఉపాధి అవకాశాలు లేని ప్రాంతాలు ఉంటాయో వారందరికీ కూడా ఈ తాండావాసులంతా కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి ఒక సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా రవాణా వ్యవస్థ మీద ఆధారపడేటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.